ముస్లిం మైనార్టీ వారికి పెద్దపీట వేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అని తెలియజేసిన కంగుంది 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ హైదర్ వలి తెలుగుదేశం పార్టీ నందు బూత్ ఇన్ఛార్జ్ గా సేవామిత్ర కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో క్రియాశీలకంగా పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీ గుర్తించి నాకు 7వ క్లస్టర్ ఇన్ఛార్జ్ గా అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కుప్పం నియోజకవర్గంలో ఎటువంటి సౌకర్యాలు ఉండేవి కావు. అలాంటిది నారా చంద్రబాబు నాయుడు కుప్పం శాసనసభ్యులుగా అయిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించారని తెలిపారు. ఆంధ్రనివ కాలువ ద్వారా 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం నుంచి పరమసముద్రం వరకు నీరందించిన ఘనత అభినయ భగీరథుడు నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని కొనియాడారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు, రైతులు, వ్యాపారులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయనకి రుణపడి ఉంటారని తెలిపారు. అనంతరం కూటమి పరిపాలన గురించి, పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. అందరికీ నమస్కారము. నా పేరు హైదర్ వలి. నేను సెవెంత్ క్లస్టరు. నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి, అంతకు ముందు కూడా పార్టీలో ఉన్న 2014 నుంచి చాలా యాక్టివ్గా ఒక కార్యకర్తగా ప్లస్ సేవామిత్రలో ఒక సాధారణమైన పోస్ట్ ఇచ్చినారు. నారా చంద్రబాబు నాయుడు అంటే చాలా అభిమానం అండి నాకు. ఎందుకంటే మన మైనార్టీస్కి చాలా వరకు స్కీమ్ చేసింది ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడే. ఏమేమి స్కీమ్ అంటే దుల్హన్ పథకం పెట్టినారు. ఆడబిడ్డలకి పెళ్ళిళ్ళైతే 50,000 దుల్హన్ పథకం పెట్టినారు. అదేవిధంగా మసీదులకి, మౌజున్ హజరతులకి జీతాలు వచ్చేటట్టు ఫస్ట్ స్కీమ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు. అదేవిధంగా మాకి మశానాలకి కాంపౌండ్ వాల్స్ చాలా వరకు 2014లో కూడా ఆయనే చేసినారు. అంతకు ముందు కూడా ఆయన గుర్తించి మా మైనార్టీస్కి చాలా వరకు ఇట్లా స్కీములు చేసింది. అది చూసి నేను చాలా అభిమానంగా పార్టీలో ప్రతి ఒక్క, నాకు ఈ బిజినెస్ ఉంటే కూడా బిజినెస్ చేస్తూ ఉన్నాను నేను. అంటే ఆయన మీద అభిమానంగా నేను ఒక్క కార్యక్రమం ఉంటే కూడా చురుగ్గా పాల్గొని చేసేవాడిని ఒక కార్యకర్తగా. ఈరోజు నాకు ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పిఎస్ మునరత్నం గారికి కానీ, కరిచర్ల శ్రీకాంత్ గారి, సురేష్ బాబు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒక మోటార్స్ రైతులకి సంబంధించిన బిజినెస్ చేస్తూ ఉన్నాను. బోర్ మోటార్లు కానీ, ఎత్తడం, దింపడం, ఇటువంటిది. ఇక్కడ చాలా వరకు ముఖ్యంగా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి 1000 అడుగులు 1200 అడుగులు ఇక్కడ బోర్లు తోలితే కూడా వాటర్ రాని పరిస్థితి ఇక్కడ ఉండింది. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి ఆంధ్రనివ కాలువని చాలా వేగంగా చేసుకుంటూ వచ్చినారు. మా దురదృష్టకరంగా రూలింగ్ వెళ్ళిపోయింది కాబట్టి అది పెండింగ్ అయిపోయింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 1.5 ఇయర్ అవుతా ఉంది. 1.5 ఇయర్లో చాలా ఫాస్ట్గా ఆ నీళ్లు తీసుకువచ్చిన భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన తెచ్చే వరకు కూడా ఎవరు మేము మర్చిపోకూడదు. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు చేసినారు. డెవలప్మెంట్ అయితే మనకి ప్రతి ఒక్క విలేజ్లో, మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఒక విలేజ్కి రోడ్డు లేదు. కుప్పంకి రావాలంటే కూడా కనీసం మా కుప్పంలో రోడ్లు లేవు. అటువంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాతే ప్రతి ఒక్క ఊరికి రోడ్ వేసినారు, ప్రతి ఒక్క విలేజ్కి రోడ్ వేసినారు. నీళ్ళు ట్యాంకి పెట్టింది ఆయనే. ప్రతి ఒక్క డెవలప్మెంట్ ఏమైనా జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరిగింది తప్పితే వేరే సీఎం ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేసిందే లేదు. మీరు ప్రతి ఒక్కటి చూడండి. ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క రోడ్డు ఉందంటే కూడా ఆయన వేసిన రోడ్లే ఉంటుంది. నీళ్ళు ట్యాంక్ కట్టినారంటే కూడా నీళ్ళు తాగుతూ ఉన్నాం ఈరోజు. అది చేసింది కూడా ఆయనే. ప్రతి ఒక్క డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు తప్పితే వేరే ఎవరూ చేయలేదు. ఇదంతా చాలా వరకు చాలా మందికి తెలియదు. మన మైనార్టీ సోదరులు కూడా ఇదంతా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను, మొక్కి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలామంది మైనార్టీస్లో ఇంకా మార్పు రావాలని నేను దయచేసి చంద్రబాబు నాయుడికి 100% మనము ఓట్లేసి గెలిపియాల. మా మైనార్టీస్కి చాలా వరకు డెవలప్మెంట్ చేసింది ఆయనే తప్పితే వేరే ఒక్క సీఎం చేయలేదని మీరు ప్రతి ఒక్క మైనార్టీస్ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు 730 కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలను తీసుకువచ్చిన భగీరథుడు చంద్రబాబు నాయుడు ఇంత గొప్ప కార్యక్రమం
చేసినాడంటే చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్. ఆయన సంకల్పం అంటే ఇది చేయాలనుకుంటే తప్పకుండా సాధించే ఒక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడే తప్పితే వేరే ఎవరూ లేదు. మన ప్రపంచంలోనే నెంబర్ 1 సీఎంగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు తప్పితే వేరే ఎవరూ లేదు. 40 ఏండ్లుగా ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటి వరకు ఓటమి చెందలేదంటే కుప్పంలో ఉన్న ప్రజలు ఆయన్ని ఎప్పుడు కానీ ఇక్కడ చేసిన డెవలప్మెంట్ని గుర్తించుకొని గెలిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ నాకు ఈ క్లస్టర్ పోస్ట్ ఇచ్చినందుకు కూడా చాలా వరకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ బోర్వెల్స్ అనేది 1200 అడుగులు పోతే కూడా నీళ్లు రాని పక్షంలో ఈరోజు భూగర్భ జలాలు చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒక 4 నుంచి 5 చెరువుల వరకు నీళ్లు కూడా నిండిపోయింది. దీని మీద కూడా అపోజిషన్ వాళ్ళు దుర్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ దుర్ప్రచారాన్ని అపోజిషన్ వాళ్ళు మానుకోవాలని, డెవలప్మెంట్ ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారో గుర్తించాలని చెప్పి ఆ అపోజిషన్ వాళ్ళు కూడా కోరుకుంటూ ఈ ఈ ఈ అవకాశం కల్పించిన ఈ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తాం.